నాకు సేద దీచితివే, నా ప్రాణమునకు సేద దీచితివే, నీతియు శాంతియు నాకిచ్చితివే. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము. నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆమేన్. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. మొదటి తెస్సలోనిక పత్రిక. తెస్సలోనిక సంఘానికి పౌలు భక్తుడు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 23, 24 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఆమేన్. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యాన్ని విరవండి. ఈ వాక్యము చాటును మీరు దాచి ఉంచిన లోతైన నూతనమైన అతి శ్రేష్టమైన లేఖన చదువుకున్న లేఖనం ప్రకారము మేము దేవా ఈ భూమి మీద సిద్ధపరచబడినట్లుగా అలాగనే ఆ సిద్ధపరచబడటమే కాదు, నీవు మా పట్ల కలిగిన ప్రణాళిక అనుగుణమైన నీ పని కూడా సంపూర్ణంగా చేసి ధైర్యంగా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొని బడా మంచి దాసురాలు అని చెప్పి నీ చేత ఆనాడు మెప్పు ఘనత మహిమ బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఆ ఉన్నత స్థానంలోనే నిలిచి యుగ యుగాలు నీతో కలిసి నిత్యరాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరుచుకునే భాగ్యము, నిత్యరాజ్య పరిపాలన చేస్తూ నిన్ను మహింపరుచుకునే భాగ్యము కలుగునట్లుగా కృపచేత ఈ లేఖన కాంతిలో నుంచి అయా ఇదిగో తండ్రి, నాచో మాచో మీరు మాట్లాడు నిమిత్తమై శ్రేష్టమైన ఉపదేశాన్ని బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసు నోట ఉంచి మీ దాసు నోటిని మీ నోటి బోరగా చేసి నీ బలమైన వాక్శక్తిని అనుగురించి మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి మీ దాసుని దేవ ముఖాంతరంలో నుంచి నీవే మాకు కనపడుచు మా అందరితో మీరు మాట్లాడమని నీ ఆత్మకార్యమును జరిగించమని బతిమలాడుతున్నాం. మా ప్రభువా, సహాయం చేయండి. ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్నా అది దుష్టుడైన వాడి దోతులు, చీకటి అంధకార శక్తులు మాకు కనపడకుండా రకరకాలుగా ఏవేవో ఉంటాయి. ఏవేవో నీ మాట అన్నా, నీవన్నా, నీ రక్తంలో కడగబడ్డా మేమన్నా నచ్చినటువంటి బహుక్రోధం కలిగినవి దుష్టుడైన వాడి సంబంధిక దోతులని ఏమున్నా ఏస్తున్నాములో నీ మహాపురుణ శక్తిని బట్టి సిలువ రక్తాన్ని బట్టి వాటి ప్రభువుని బంధిస్తూ నిత్య నరకంలోకి విసిరి కొడుతున్నాం. అక్కడ ఇప్పుడు అవి ఏస్తున్నాములో బంధించబడునుగాక, లయమైపోనుగాక. ప్రభువా, నీ కార్యములు జరిగించండి. నీ బలమైన సన్నిధి ప్రభావం మా మధ్యలో ఉంచండి. మీరు మాతో ఉండండి. మాతో ఉన్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం.
నా చుట్టూరు, మా చుట్టూరు ఈ ప్రార్థనలో నీ చిత్త ప్రకారం ఏకీవిస్తున్న వారి చుట్టూరు, ఇక ముందు కూడా ప్రార్థనలు ఏకీవించబోతున్న వారి చుట్టూరు కూడా, మేమున్న గృహాలు, సమాజం, పట్టణ, రాష్ట్ర, దేశ సమస్తం చుట్టూ కూడా కలిగిన చరస్థిర ఆస్తులు సమస్తం, పసిబిడ్డ పెద్దల వారు అందరి చుట్టూ కూడా సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి నీ చేతిని దాచిపెట్టి నీ కృపలో భద్రపరచమని, నీ మహిమేగాన్ని జ్ఞాపకం చేయబడి సమస్తంపై ఆవరింపచేసి నీ చేతిలో నీడలో దాచిపెట్టి నీవే మాకు తోడై ఉండి అగ్ని ప్రాకారంగా మా చుట్టూ ఉండి మా అందరితో వాక్యమును దేవా ఈ లేఖనాన్ని ఆధారం చేసుకుని మాతో మాట్లాడండి. నీవే కార్యం జరిగించండి ప్రభువా. ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అయ్యా, సహాయం చేయండి. ఇదిగో తండ్రి, నీ పక్షం వహించిన నేను ఎంత బలహీన నీకు బాగా తెలుసు. నీ మీదే అనుకున్న నీ కృప మీద ఆధారపడ్డా నా సమస్త విధేయతల అతిక్రమ దోషాలు, ఆజ్ఞాతిక్రమలోపును క్షమించు. నీ సిలువ రక్తం నాకు కడిగి పవిత్రపరచు, శుద్ధజలంతో కడిగి పవిత్రపరిచి ఆనంద తైలాభిషేకం నాపై ఇంకా గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మగ్న పుటమైన శుద్ధ సువర్ణంగా మార్చి నీ పరలో శుద్ధ సువర్ణ తైలం నా నెత్తి ఇంకనూ గొప్పగా ఉంచు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 27 నుంచి 37 వచ్చిన ప్రకారం, మత్తయి 10వ అధ్యాయం 1 వచ్చిన 7, 8, 20 వచ్చిన ప్రకారం, యెషయా 51, 16 ప్రకారం నీ కృప నాకు దయచేయి. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 ప్రకారం నీ కృప నాకు దయచేయి. ప్రభువా, నీవే మా మధ్య ఉండి నీ కార్యములు జరిగించమని నీవు ఇచ్చిన లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి వేడుకం ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సార్వత్రిక సంఘంలో నీ చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడమని యేసయ్య నామమున అడిగి వేడుకం ప్రార్థించి సమస్తం పొందుకొని నేను మహింపరచుకుంటున్నావు మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. సమకూడిన లేదా నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో పౌలు భక్తుడు సంఘంతో చెప్తున్న మాట, సమాధానకర్త యొక్క దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. అలాగనే మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనక అలాగు చేయును అన్నాడు. బాగుంది. వాక్యం అయితే చాలా ఆశీర్వాదకరంగా ఉంది. ప్రభు కృపను బట్టి నా మటుకు నేనైతే ఈ లేఖన భాగాన్ని ఎత్తిపట్టి ప్రభు ఆ కృప నాకు ఇవ్వని చెప్పని ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. నా ఒక్కడి మటుకే కాకుండా ప్రభు ఇచ్చిన ఆయన అనాది సంకల్పం నిర్ణయించిన ప్రతి ఒక్కరి కోసం ఈ కృప ఈ లేఖనం దాన్ని బట్టి అందరికీ ప్రభు, కుటుంబ సభ్యులకైనా సంఘ బిడ్డలకైనా ఇలా అందరికీ ప్రభు అని చెప్పని ప్రార్థన చేస్తా. దాంట్లో ఏముంది భాష గారు, దాని గురించి ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసుకోవటానికంటే అక్కడ మొదటి వచనంలో చదువుకున్న మొదటి వచనంలో మొదటి మాట ఏముందంటే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక అన్నాడు. అంటే మన పరిశుద్ధతను పాడు చేసేవి ఇంకేయో ఉన్నాయి. లేకపోతే సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక అని ఎందుకు అంటాడు భక్తుడు తన ఎదుటిన్న సంఘంతో? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖన కాంతిలోంచి మనతో మాట్లాడేది ఏంటంటే, మనము పరిశుద్ధత అనేది సంపూర్ణమైన పరిశుద్ధతలోకి రావాలి మనం. అంటే నేను రాలేదా భాష గారు అంటే, రాలేదని ఎవరు చెప్పారు? క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత నువ్వు పరిశుద్ధపరచబడిన దానివే, పరిశుద్ధపరచబడిన వాడే, నీతిమంతుడుగా తీర్చబడ్డావు. రక్షణ వస్త్రం అనేది నీ మీద ఇవ్వబడింది, నీతి వస్త్రం అనేది నీ మీద కప్పబడింది. అలాగనే మహిమ వస్త్రం అని, ఇట్లా స్తుతి వస్త్రం అని, ఇట్లా వస్త్రాల గురించి ఉన్నాయి. ప్రశస్త వస్త్రం అని, పెండ్లి వస్త్రం అని. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన ఎదుట సంధిస్తున్న మాటల్లో ఒక భాగం ఏంటంటే సంపూర్ణమైన పరిశుద్ధత. మరి సంపూర్ణమైన పరిశుద్ధత నాకు ఉందా అంటే వాస్తవికంగా ఉంది, అదే వాస్తవికంగా లేదు. ఇదేంది ట్విస్ట్ లాగా ఉందంటే అవును.
క్రీస్తు రక్తంలో కడగబడిన దాన్ని బట్టి నీవు పరిశుద్ధుడవు, పరిశుద్ధురాలువే. కానీ ఆ రక్తంలో కడగబడిన ఆనాటి నుంచి ఈనాటి వరకు మన జీవితాల్లో ఎన్నో రకాల దేవునికి నచ్చని పొరపాటు పనులు బట్టి ఏదో ఒకటి పొడచూపే ఉంటుంది. దైవ చిత్తానికి వ్యతిరేకమైన ఏ చర్య అయినా మొదటిగా అది అపవిత్రంగా కనపడుతుంది. మనకి ఇంకా పర్టికులర్గా ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే యెహోషువ నాయకత్వంలో ఇజ్రాయేలీలు అనే సంఘం నడిపించబడుతుంది. సంఘం అంటే సమూహం అని లెక్క అర్థం. ఆ సంఘం నడిపించబడుతుంది. నడిపించబడుతుంటే ఒక ప్రాంతానికి రాగానే ప్రభు అన్నాడు, ఈ ప్రాంతం అంతా శపించబడింది, ఆ ప్రాంతంలో ఉన్నవి అన్నీ శపించబడ్డాయి. పశువులైనా, మనుషులైనా, బంగారపు వస్తువులైనా, ఏదైనా శపించబడినాయి. అయితే వాటన్నిటినీ ఎవరు ఆశించొద్దు కావాలని. వాటిని మొత్తాన్ని తగలబెట్టేసేయండి, బూడిదగా చేసేయండి. పశువులని ఏమైనా సరే మొత్తాన్ని బూడిద చేసేయండి, తగలబెట్టేయండి అంటే, సరే ప్రభు అని యెహోషువ ప్రభు ఇచ్చిన మాటని అట్లా పట్టుకొని ఇజ్రాయేలు సంఘం మొత్తానికి చెప్పాడు. విన్నారు, బాగానే ఉంది. పోయారు, తల దిక్కుకు వెళ్ళి ఎగబడి ఆ సమాజం మొత్తాన్ని పాడు చేస్తూ ఉన్నారు. వాళ్ళలో ఒకడికి మాత్రం దుర్బుద్ధి పుట్టింది. కాసిని బంగారపు కమ్ములు, సేనారు వస్త్రం అని ఒకటి మంచిగుంది, బాగుంది, తెక్కలోళ్ళలాగా ఉన్నారు వీళ్ళు ఎవరు చూస్తే ఏడిచారులే, నేను దేశపోయి లోపల దాచిపెట్టుకుంటా అని చెప్పని గుడారంలో గుంత తీసి లోపల పెట్టిండు. లోపల పెట్టగానే వీళ్ళకి ఎమ్మనే దేవుడు వేరొక రీతిగా దేవుడు కష్టాలు మొదలు పెట్టగానే ఇక యెహోషువ వెళ్ళి ఈ పరిస్థితికి కారణం ఏంటి, అసలు ఏమైంది ప్రభు అని. మనకు కూడా ఈ అలవాటు ఉండాలి. ఈ అలవాటు యెహోషువలో కనపడుతుంది, ఆ తర్వాత దావీదులో కూడా కనపడుతుంది. ఓ సమస్య కానీ, కరువు కానీ, ఇరుకు కానీ, ఇబ్బంది ఎదురైతే యెహోషువ వెళ్ళి దేవుని సన్నిధిలో సాగిలిపట్టి 2 కాళ్ళ మంచులో తలకాయ పెట్టి మొరపెడుతూ ఉండు. ఎందుకయ్యా ఈ అపజయం, ఇంతమంది చావుకి ఎవరయ్యా కారణం, మేమేమైనా పొరపాటు చేశామా, ఎందుకయ్యా అని చెప్పని దేవుణ్ణి అడుగుతూ ఉంటే దేవుడు అంటున్నాడు, ఈ ఇజ్రాయేలీలు పాపం చేశారు. చేసింది ఎవరు? ఆకాన్ అనేవాడు ఒక్కడు చేసిండు. ఆ కుటుంబం మొత్తం తర్వాత వేరొక రీతి అయిపోయింది. పొరపాటు చేసింది ఎవరయ్యా అంటే ఆకాన్ అనేవాడు ఒక్కడే. ఆ బంగారపు గమ్మను, సేనాయారు వస్త్రం ఒకటి తీసుకొని వచ్చి తనుంటున్న గుడారంలో గొంతు తీసి లోపల దాచిపెట్టి వచ్చాడు. నాకేం తెలియదు అన్నట్టుగా వచ్చాడు. కానీ దేవుడు ఆ ఆజ్ఞ అతిక్రమం అనేదాన్ని పాపంగా ఎంచి కొంతమంది ప్రాణాలు కోల్పోయేలాగా అనుమతించాడు. మన జీవితంలో కూడా ఇక్కడ ఒక పాఠం నేర్చుకోవాలి. యెహోషువ దావీదు వలె ఈ సమస్యకు కారణం ఏంటి ప్రభు అని అడిగే ఆ అనుభవం ఎట్టుండాలి. దావీదు జీవితంలో పలానా యుద్ధానికి వెళ్తున్నాను, వెళ్ళమంటావు ప్రభు అంటే వెళ్ళాడు, వద్దంటే ఆగిపోయాడు. తర్వాత కరువు వస్తే ఈ కరువు కారణం ఎవరు ప్రభు అంటే అప్పుడు కూడా అడుగుతాడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ఎవరు ప్రభు కరువు కారణం అంటే సౌలు నా ప్రవక్తలను చంపించాడు, కొంతమంది చంపించాడు. ఆ శాపం వాళ్ళ మీదకి వచ్చింది. ఆ శాపాన్ని బట్టి ఆ కుటుంబాన్ని బట్టి, ఆ కుటుంబీకులు చేసిన వ్యవహార శైలిని బట్టి ఈ కరువు ఇదంతా శాపం అన్నమాట. మరి ఏం చేయాలి ప్రభు అంటే సౌలుకు సంబంధించిన వాళ్ళు మొత్తాన్ని చంపాడు దేవుడు. అంటే ఇప్పుడు నేను కూడా మొత్తాన్ని చంపాలంటే అదిగా చెప్పేది. దైవ చిత్తానికి వ్యతిరేకమైనది, దేవునికి నచ్చని దాన్ని సమాధి చేసేయాలి. ఈ అనుభవం మనకు ఖచ్చితంగా ఇది ఒక అనుభవం ఎట్టు. ఆ పై స్టెప్ ఏంటంటే మనం ఏడ దాచిపెట్టినా పొరపాటు అనేది ఏడ దాచిపెట్టినా కనపడుతుంది పర్టికులర్గా. అయితే
ఈ ఆకాన్ అనేవాడు తిరుగుబాటు చేయటం వల్ల, దేవుడు చెప్పిన పనికి వ్యతిరేకంగా అడుగులు వేయటం వల్ల కొంత ప్రాణ నష్టం జరిగేలాగా దేవుడు అనుమతించాడు. అప్పుడు అంతుపట్టింది. ప్రాణ నష్టం అనే దానికి విలువైనది అని అర్థం. ఇప్పుడు మనం చెప్పుకోవటానికి ప్రాణం అంటే చాలా విలువైంది కదా. భూములైనా బంగారాయినా డబ్బుని ఎంతైనా దారిపోస్తారు, ఖర్చు పెట్టైనా సరే ఒక ప్రాణాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఈ ప్రాణం అనేది చాలా విలువైంది. మరి ఈ రోజుల్లో దేవునికి నచ్చని విషయాలు మన జీవితంలో, హృదయంలో, ఒకవేళ కుటుంబంలో, ప్రవర్తనలో, నడవడికలో, మాటలో, ఏ విషయంలో అయినా, అది సేవ అయినా కావచ్చు, సంఘమైనా కావచ్చు, కుటుంబమైనా కావచ్చు, వ్యక్తిగత జీవితం కావచ్చు, భార్యాభర్తల దాంపత్య జీవితం కావచ్చు, లేదంటే మన హృదయమే ఒక దేవాలయంగా ఎంచబడింది కాబట్టి మన హృదయంలో ఏమైనా దేవునికి నచ్చనివి ఏవైనా ఉంటే అవి నీకు నువ్వు తీసేసుకునేలాగా, దానికి శాశ్వతమైన పరిష్కారం కలిగేలాగా విలువైన నష్టాన్ని దేవుడు జీవితంలోకి పొడచూపేలా చేస్తాడు. ఆ విలువైన నష్టం జరిగినప్పుడు మాత్రమే ఇకెన్నడూ ఆ పొరపాటు నేను చేయనయ్యి అనే తీర్మానానికి రాగలుగుతాం. ఆకాన్ అనేవాడికి విలువైన నష్టం ఏంటంటే అతనితో పాటు అతని కుటుంబ సభ్యులందరూ రాళ్లతో కొట్టబడి చంపబడ్డారు. అంత గొప్ప కీడు కలిగితేనే ఈ మిగతా ఉన్న సర్వ సమాజం అంతా సరిచేయబడింది. ఈరోజు మన జీవితాల్లో కొన్ని విషయాల్లో దేవునికి నచ్చనివి పెట్టుకొని మనం ఎన్నెన్నో కొన్ని, అంటే మనం ఉన్నామని కాదు కానీ ఈ ప్రభు చిత్తం అయితే ఇది యూట్యూబ్లోకి వెళ్తుంది కాబట్టి ఎవరున్నారో దీనికి సంబంధించిన వాళ్ళు, ఒకవేళ నన్ను నేను తొంగి చూసుకుని ఒకవేళ నేను అలా ఉన్నా కానీ నన్ను నేను సరి చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే దేవునికి నచ్చంది ఏదైనా ఉన్నప్పుడు కొన్ని విలువైన నష్టాలు కలుగజేస్తాడు. అది సాక్ష్యమైన కావచ్చు, అలాగే ఆరోగ్యమైన కావచ్చు, ఆస్తులైనా కావచ్చు, ధనమైన కావచ్చు, బంగారమైన కావచ్చు, లేదంటే విలువైన బంధాలైనా కావచ్చు, తెంపేస్తాడు. అంత కఠినమా దేవుడు అంటే? కఠినం కాదు, నీ మేలు కోరి. ఇప్పుడు ఆ బంధాలను మన చుట్టూ ఇరుక్కొని ఉన్నాయనుకో, దేవుడు అనుకున్న పరిశుద్ధతలోకి మనం నడవు. ప్రభు లేఖనం ఏముంటుందంటే 93వ కీర్తన 5వ వచనంలో ఎన్నటెన్నటికి నీ సన్నిధికి పరిశుద్ధతయే అనుకూలమని ఉంది. అలాగనే హెబ్రీ 12వ అధ్యాయం 14వ వచనంలో పరిశుద్ధత లేకుండా దేవుడిని ఎవడో చూడలేడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతల ప్రసంగంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారంటారు. ఇప్పుడు హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటే ప్రభు అన్నాడు మార్కు సువార్త 7వ అధ్యాయంలో 20-21 వచనాల భాగం పట్టుకుంటా. అక్కడ పరిసయ్యులు, సద్దుకాయలు, శాస్త్రులు వీళ్ళంతా వచ్చి, మీ శిష్యులేందయ్యా చేతులు కడుక్కోకుండా అన్నం తింటున్నారా అన్నారు. ఈయనన్నాడు, మీరు పాత్ర లోపల కడగాల, బయట కడుగుతున్నారు మీరు అంటే ఆత్మీయ అర్థం ఏంటంటే మీరు వెలిచూపులు మాత్రమే చూస్తున్నారు, లోపల ఏముందో చూసుకోవట్లేదు. అసలు కడగబడాల్సింది లోపల. ఈ ఆహారం ఉందా, ఈ ఆహారాన్ని బట్టి పరిశుద్ధత అంటున్నారు మీరు. అది తీసుకొని చిన్న తర్వాత జీర్ణ వ్యవస్థలోకి వెళ్ళిపోద్ది, జీర్ణం అవుతుంది. ఏ సెక్షన్కి ఆ సెక్షన్ శక్తి సప్లై అయిపోద్ది. తర్వాత అది బహిర్భూమిలో విడబడుద్ది, అంటే బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అది వెళ్ళిపోద్ది. దానివల్ల పవిత్రత అపవిత్రత అనేది ఏ సెక్షన్ లేదు అక్కడ. ఎందుకంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసుకొని తీసుకుంటారు కాబట్టి దాంట్లో ఇబ్బంది ఏం లేదు. అయితే విగ్రహార్పితాన్ని కూడా మేము తినొచ్చు అంటే అది పొరపాటు. ప్రభు అన్నాడు పౌలు భక్తుని ద్వారా, మీ ఎదుట పెట్టబడినది అది బలి అర్పణదయా లేకపోతే విగ్రహార్పితమా ఏదో మీకు తెలియనప్పుడు ప్రార్థన చేసుకొని తింటారు కాబట్టి దానికి ఇబ్బంది ఏం లేదు. తెలిసి కూడా తింటే మాత్రం దాన్ని లెక్క అడుగుతాను, ఆయన దాని గురించి లెక్క అడుగుతానండి. తెలియకుండా తీసుకుంటే దాని విషయంలో ప్రార్థన బట్టి ఎగిరిపోద్ది, ఆ కీడంతా కొట్టేస్తాను. ఎందుకంటే తెలియకనే తిన్నాడు కాబట్టి. తెలిసి కూడా నేను ప్రార్థన చేసుకుంటే ఆజ్ఞాతిక్రమమైన పాపంలోకి వెళ్ళిపోతాడు, దాన్ని బట్టి శిక్ష వస్తుంది. ఇది బాగా మనం ఖచ్చితంగా తూకం వేసుకొని చూసుకోవాలి.
ఓకే. ఇప్పుడు ప్రభు అంటున్నాడు మార్కు సువార్త 7వ అధ్యాయం అక్కడ భాగంలో వాళ్ళు అడిగిన మాటను బట్టి, అయ్యా హృదయం లోపల నుంచి బయటకు వచ్చి కొన్ని ఉన్నాయి. హృదయం లోపల నుంచి కొన్ని బయటకు వచ్చేవి ఉన్నాయి. ఆ బయటకు వచ్చే నోటి మాట ద్వారా ఎదుటి మనుషులకు అందుతూ ఉంటాయి. ఆ హృదయంలో ఏమవుతుందో అదే నీ నోటికి అందుతుంది. జారచ్చు అని కొన్ని సెక్షన్లు అక్కడ రాశాడు మార్కు సువార్త 7వ అధ్యాయంలో. ఇలా చూసుకుంటే జకరేది గలతీ పత్రిక 5వ అధ్యాయం 19, 20, 21 వచనాలు చూస్తే శరీర కార్యములు ఏమనగానే ఉంది అక్కడ ఒకటి. మళ్ళీ ఇంకొంచెం ముందుకు అడుగు వేస్తే 2 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 5, 6 వచనాల వరకు అంత్యకాలము అపాయకరమైన పరిస్థితులు అని చెప్పని అక్కడ మొదలుపెట్టి 19 రకాల దైవ చిత్తానికి వ్యతిరేకమైన చర్యలు ఉన్నాయి. అలాగే రోమపత్రిక 1వ అధ్యాయము అది 22వ వచనం 26వ వచనం కాంచి లెక్కేసి 31వ వచనం కాడ దాకా చూస్తే అక్కడ కూడా దైవ చిత్తానికి వ్యతిరేకమైన చర్యలు కనబడతాయి. ఇవన్నీ మన హృదయంలోంచి బయటకు వచ్చాయి. వీటి వల్ల మనిషి అపవిత్రపరచబడతాడు. ప్రభు ఏం కోరుకుంటున్నాడు? పరిశుద్ధతను కోరుతున్నాడు. ఈ పరిశుద్ధత ఎక్కడి నుంచి వస్తుందంటే హృదయంలో నుంచే మొదటిగా. హృదయ శుద్ధి అయితే దేవుని చూడగలుగుతాం. దేవుని చూడాలంటే పరిశుద్ధత కావాలి. ఆ పరిశుద్ధత దేవాలయానికి కూడా అనుకూలమైంది. ఇవన్నిటికీ మూలం హృదయం. ఇర్మియా భక్తుడు ఏమంటున్నాడు? హృదయం అన్నిటికంటే ఘోరమైనది, మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. దాన్ని పరీక్షించి పట్టుకోగలిగిన వాడు ఎవడు? యెహోవాయే. హృదయ అంతరింద్రియములు అంటే ఎక్కడెక్కడ మన దేహంలో లోపల భాగాల్లో ఏ మూలన ఏ పరమాణువు పనిచేస్తుందో కూడా ఆయన బాగా తెలుసు. ఆయనే దాన్ని పరిశీలించి తెలుసుకోగలడు, ఇంకెవరివల్ల కాదన్నాడు. ఇప్పుడు దేవునికైనా అపవాదికైనా కేంద్ర బింబం ఏంటంటే, కేంద్రంగా ఉన్నది ఏంటంటే మన హృదయమే. ఈ హృదయంలోకి మనం అవకాశం ఇస్తే సైతాన్ కూడా వచ్చి కూర్చుంటాడు. వీడు వద్దయ్యా అనుకుంటే దేవునికి అవకాశం ఇస్తే దేవుడు కూడా వచ్చి కూర్చుంటాడు. క్రీస్తు రక్తంలో కడగబడి కూడా పరిశుద్ధమైన శరీరక్తాలు తీసుకుంటూ కూడా కొన్ని తెలిసి పొరపాటును బట్టి కావచ్చు, ఇతరుల వల్ల జరిగిన పొరపాట్లు కావచ్చు, కొన్నేమో దురాత్మల ప్రేరణ బట్టి. ఎందుకంటే ప్రార్థన తగ్గిపోతే, వాక్యం తగ్గిపోతే ఖచ్చితంగా ఇక అయ్యి వచ్చి కూర్చుంటాయి లైన్లో. వీటన్నిటికీ కేంద్రమైనటువంటి హెడ్ సైతాన్ గాడు. వాడొచ్చి కూడా మనల్ని భ్రమపరిచి అచ్చం దేవుడు మాట్లాడినట్టే మాట్లాడి మన పక్కకు తప్పిస్తాడు. పక్కకు తప్పించటమే కాదు, దేవునికి నచ్చని పనుల్లోకి తీసుకువెళ్ళిపోయి అవి అచ్చంగా దేవుడే చెప్పాడు చేస్తున్నాను అనిపించేలాగా మనల్ని భ్రమపరుస్తాడు. భ్రమపరిచి వాడి ద్వారా జరిగినటువంటి పొరపాట్లను బట్టి కూడా మనము పాపం అనే విషయంలోకి అడుగు వేస్తాం. అంటే అపవాదికి చోటిస్తాం మన హృదయంలో. అయితే ప్రభు అంటున్నాడు సంపూర్ణమైన పరిశుద్ధత కావాలి. సంపూర్ణమైన పరిశుద్ధత కావాలంటే మనం చదువుకున్న మూలవాక్యంలో పైన ఒక మాట ఉందో చూడండి. ఆ మాట ఏంటంటే, ప్రతి విధమైన కీడుకును దూరంగా ఉండండి. ప్రతి విధమైన కీడుకు అంటే కీడుకు మూలం ఎవరు? దుష్టుడే. వాడికి వాడి స్టైల్లో వాడు అనుకుంటాడు, నాకు ఇన్ని మంచి శుభగుణాలు ఉంటే నన్ను ఇట్టని ఆడిపోసుకుంటారా అంటాడు వాడు. ఏమున్నాయి వాడి దగ్గర మంచి లక్షణాలు? ఒక్కటన్నా మంచి లక్షణం ఉందా? అన్నీ పాడు చేయటమే తప్ప బాగు చేసేవారం లేదు వాడికి. ఇది నిజమా అంటాడు, అనుమానం పెట్టి పోతాడు పక్కకి. దేవుడే డైరెక్ట్గా మాట్లాడే, అమ్మా అయ్యా నేను ఇలా చేయాలనుకుంటున్నా అంటే పొరపాటును కూడా నమ్మునేడు. అల్ప విశ్వాసం కూడా దేవుని కోపపరిచేటువంటి ఒక భాగం. దేవునికి నచ్చనటువంటి పని. అల్ప విశ్వాసంతో ఉంటే యేసయ్య అమరంలో ఉన్నాడు, మునిగిపోయేది ఆడే. నా ప్రభు నశించుట నీకు ఇష్టం? ఏంది అలా మౌనంగా ఉన్నావంటే లేచాడు. ముందు ఏళ్ళనే గద్దించండి ఆయన. సముద్రాన్ని కాదు, ఆ సముద్రం అలలు ఎగసిపడుతుంటే అలలని ఏమనలా, గాలిని ఏమనలా, ఏళ్ళనే గద్దించాడు. అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు సందేహిస్తారని. అంటే అల్ప విశ్వాసంతో దేవుడు నీకు ఏదైనా చెప్పినా కానీ
చెప్పిన దాన్ని బట్టి నువ్వు స్వతంత్రించుకోకపోయినా అదొక దేవునికి నచ్చని విషయమే. గద్దింపు ఎదురుగా ఒక శతాధిపతి వచ్చి, అయ్యా నువ్వు ఒక మాట మాత్రం జలవిచ్చే చాలు అయ్యా, నాతో పాటు పనివాడు ఉన్నాడు, వాడు బాగుపరచడంటే అందరికి వెళ్ళి కలయి చూసి, అంటే ఇట్లా చుట్టూ పక్కకు చూసి అందరిని కలయి చూశాడు. అందరిని అట్లా చూసి, ఇజ్రాయేలీలలో ఇంత గొప్ప విశ్వాసం ఉన్నట్టు నేను ఎక్కడ చూడలేదని ఆశ్చర్యపోయాడు. ఒకచోటేమో విశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యపోయాడు, ఒకచోటేమో అల్ప విశ్వాసాన్ని బట్టి. ఒకటి చోటే కాదు, చెవిటిదైన మోగదేయం అంటే ఒక యవనస్తుని బట్టి మార్కు సువార్త 9వ అధ్యాయంలో కనపడుతుంది ఆ విషయం. అక్కడ కూడా శిష్యుల్ని అంటాడు, ఎందాక మిమ్మల్ని సహిస్తాను, ఎందాక మిమ్మల్ని సహిస్తాను అంటే అక్కడ కూడా దేవునికి నచ్చని పని అనమాట. అంటే ప్రభు కోరుకున్నటువంటి పరిపక్వతకు రాకపోయినా కానీ దేవుడు అక్కడ కోపడుతున్న సందర్భం కనపడుతుంది. టోటల్గా ఏంటంటే ప్రభు అంటున్నమాట, సమస్త కీడుకును మీరు దూరంగా ఉండండి. దూరంగా ఉంటేనే మనం పరిశుద్ధతను సాధన చేయగలుగుతాం, పరిశుద్ధతను ప్రభు కృపను బట్టి పొందుకోగలుగుతాం. దేవుడు గనక నీకు పరిశుద్ధతనిచ్చాడా, ఇంకా పరిశుద్ధతను పాడు చేయడానికి సైతాను ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసినా ప్రభువే తోడుండి ఎప్పటికప్పుడు నేను కాపాడుకుంటూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. మనకు కావాల్సింది ఏంటంటే పరిశుద్ధత మొదటిగా. ఎందుకంటే ఈ పరిశుద్ధత లేకనే మన పితరులు మూల దంపతులైన ఆదాము అవ్వలో ఆజ్ఞ అతిక్రమం అనే పాపంలో అడుగుపెట్టి, ఇక ఆ తర్వాత మొదటిగా పుట్టినవాడు అంటే వాళ్ళ కడుపును పుట్టిన ఇద్దరు బిడ్డలు ప్రారంభించిన పని ఏంటి, తమ్ముడి మీద అన్న కోపం. అది దేవునికి నచ్చని వ్యవహారం. దేవుడు కోపాడుతాడు, కోపాడే దాంట్లో కూడా పరిశుద్ధమైన కోపం ఉంది, అలాగే ప్రభువుకు నచ్చినటువంటి కోపం కూడా ఉంది. ప్రభువుకు నచ్చిన కోపం అంటే ఇక పీకల్లాగా పెట్టుకుంటారు కొంతమంది. వ్యక్తులు చనిపోయినా కానీ పలానా వ్యక్తులు అంటే నచ్చని పరిస్థితిలో ఉన్నవాళ్ళు నేను చూశాను. ఇది దేవునికి నచ్చని కోపం. ప్రభువే అన్నాడు, సూర్యుడు అస్తమించే లోపలే భార్యాభర్తలైన ఎవరైనా సరే సమాధానం పడాలా, లేదంటే మీ మధ్యలో సైతాను వచ్చి దూరతాడు, మిమ్మల్ని ఇంకొంచెం ఎడగడం చేస్తాడు. ఆ కోపపడు కానీ పాపం చేయొద్దు అన్నాడు. కోపానికి పాపానికి సంబంధం ఏంటంటే, కోపం మితిమించిందంటే పాపానికి తీసుకెళ్తుంది, ఆ పాపం కాస్త మరణానికి తీసుకెళ్తుంది, ఆ మరణం కాస్త రెండవ మరణానికి తీసుకెళ్తుంది. అందుకే ప్రభు అన్నాడు, కోపపడండి. పరిశుద్ధమైన కోపం ఉంది, అలాగనే పాపం చేసే కోపం కూడా ఉంది. ఈ పరిశుద్ధమైన కోపాన్ని ఎలా ఉంటుందంటే, ఒకడు రక్షణ మార్గం నుంచి తప్పిపోతుంటే ఆ వ్యక్తిని గద్దించడానికి కోపపడతారు. సేవలు ఏదైనా పొరపాటు బోధలు జరుగుతుంటే ఆ విషయంలో కోపపడతారు. ఈయనేంది అట్ట కోపపడతాడని చెప్పి అనుకొని చాలామంది అనుకుంటారు, కానీ ఆ వ్యక్తి మేలు కోసం కోపపడుతున్నాడు అన్న సంగతి అర్థం కాదు. అయితే వాళ్ళు ఇంకోటి అనుకుంటూ ఉంటారు, నేను ఎట్టుండాలి అనుకుంటే, నా మనస్సాక్షికి నేను మంచిగానే ఉన్నాను, కానీ ఎదుటి వ్యక్తులకు అర్థమైపోతూ ఉంటుంది పరిస్థితి అంతా. అట్లా అనుకున్న వాళ్ళకి ఆ పరిస్థితి అర్థం కాని వాళ్ళకి ఎదుటి వ్యక్తి పరిశుద్ధంగానే కోపడుతున్నప్పుడు కడుపులో ఏదో పెట్టుకున్నట్టున్నారు వీళ్ళు, అందుకే ఈ రకంగా నా విషయంలో చేస్తూ ఉన్నారని చెప్పని అనుకుంటారు. పాపం చేసే కోపం పాపానికి దారి తీసుకెళ్ళంటే, కయ్యూను ఏం చేశాడు, చివరికి తన తమ్ముడి మీద పగబెట్టుకొని పొలం దగ్గర పెద్ద రాయి తీసుకొని మొత్తాడు, చచ్చాడు. ఆ రక్తాన్ని మట్టితో అట్ట కప్పాడు, వచ్చేసాడు. దేవుడు అడిగాడు, కయ్యూనా మీ తమ్ముడు ఏడని? నేను కాపులైంది ప్రభువా, నన్ను ఏమైనా కాపులా పెట్టివైంది, నన్ను అడుగుతుపోయిందండు, బుకాయిస్తూ ఉన్నాడు. ప్రభువునే ఎదురు తిరిగి గద్దిస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. చివరికి ప్రభు ఏం చేశాడు, నొసటం మీద ముద్రేసి దేశదిమ్మరికి ఉండిపోయాడు. నిన్ను కనుక్కున్నవాడికి 7 అంతుల గొప్ప శాపం ఉంటుంది, కీడుది కలుగుతుందని. అట్టయితే ఎవరు కనుక్కోకుండా చేయనన్నా అన్నాడు. నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ ఉండొద్దు అని దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోయాడు దేశదిమ్మరిగా. అది పాపం చేయటం వల్ల కోపం అధికమై పాపం చేసే కోపాన్ని బట్టి ఆ పాపం అది. ప్రభు అంటున్నాడు, సమస్త కీడుకు దూరంగా ఉండండి. ఎందుకంటే
మీకు నాకు మధ్యలో ఉన్న వారధి ఏంటంటే పరిశుద్ధత. ఆ పరిశుద్ధతే కనుక మీరు ఆయా కారణాలను బట్టి, ఎడమైన దాన్ని బట్టి, సైతానికి చోటిచ్చిన దాన్ని బట్టి దాన్ని దూరపరుచుకుంటారు. దూరమైతే ఇక నేను ఎడంగుంటాను. యేసుప్రభు వారు 22వ కీర్తనలో చెప్పబడిన ఆ మాట గెత్సెమనే తోటలో పలకలే. 3 మేకుల మీద ఉండి భూమికి ఆకాశానికి నడుములో వేలాడుతా భయంకరమైన గాయాల, రక్తము, అంత వేదన భరించలేనటువంటి ఆ బాధలో యేసు అన్నాడు, ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్ను ఎందుకు వదిలిపెట్టావంటే, తండ్రి అయిన దేవుడు అంటాడు, నీకు నాకు మధ్యలో ఓ పొరపాటు ఉందయ్యా. ఈ భూమి అంచమయ్యే సమయం వరకు ఉన్నటువంటి సర్వమానవాళి పాపం అనేది ఆ పాత్రలో, ఆ గెత్సెమనే తోటలో నీకు ఇచ్చాను. అది నువ్వు భరించాలి, తప్పదు, భరించాలి కాబట్టే నీకు అది ఇచ్చాను. ఈ కొద్దిగా ఎడబాటే, ఆ తర్వాత మళ్ళీ నేను నిన్ను దగ్గరకు తీసుకుంటానని చెప్పని తండ్రే కుమారుడితో చక్కగా కూర్చొని బుజ్జగించి మాట్లాడినట్లుగా తనకు దేవుడు సందేశాన్ని అందిస్తే, ఇది ఎక్కడుంది పాస్టర్ గారు అంటే, మరి ఆ మాటకు అర్థమేగా, కొద్దిపాటి ఎడమే, కొద్దిగా ఓర్చుకో అన్నాడు. ఎందుకయ్యా అంటే 53 యెషయా గ్రంథంలో ఆ అధ్యాయంలో ఉంటుంది, అతన్ని నలగొట్టుటకు నాకు ఇష్టమైందని. కొన్ని పరిస్థితులు మన జీవితాల్లోకి దేవుడు అనుమతించినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుడిని ప్రశ్నిస్తూ ఉంటాం. ఎందుకయ్యా నాకు ఈ పరిస్థితి అనుమతించావు? ఎందుకు అందరూ బాగానే ఉన్నారు, లోకంలో చూస్తే అందరూ చాలా ఎంజాయ్మెంట్ చేస్తూ ఉన్నారు, అన్ని కుటుంబాలు పచ్చగా కనపడుచునంటే వాళ్ళ లోపల ఉన్న సంగతులు మనకు తెలియవు. మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులు ఉండని. లోకస్తులు వాళ్ళ కుటుంబాల వ్యవహారాలు పైకి ఎంజాయ్మెంట్ బాగుంటుంది, కానీ లోపలంతా పురుగులు అంతా అంటే ఏదో ఒక సమస్యతో వాళ్ళు సతమతం అవుతూనే ఉంటారు. ఆ విషయం బయటకు పక్కకుండా జాగ్రత్తగా అట్లా దాన్ని కప్పుకుంటూ వస్తూ ఉంటారు. ఇప్పుడు నువ్వేమో పబ్లిక్ కనపడుతున్నావు, ఎందుకంటే ఒకప్పుడు ఆ మార్గంలో ఉన్నావు, ఆ మార్గం కాదని ఈ మార్గాన్ని ఎంచుకున్నందుని బట్టి నిన్ను లోకము లేదా నా అనేవాళ్ళు లేదా చుట్టుపక్కల తెలిసిన వాళ్ళంతా భూతార్థం వేసి ఎతుకుతూ ఉంటారు. పోయారు, ఈ దేవుడు కాదని ఆడికి పోయారు. అసలు వీళ్ళని ఎట్టా ఆశీర్వదిస్తాడు దేవుడు చూద్దాం, అంచెలంచెలకు ఎలా ఆశీర్వదిస్తాడు. ఇక్కడికి వస్తే మేలు జరుగుద్ది అంటున్నారు, ఇక్కడికి వస్తే స్వస్థత జరుగుతుంది, ఇక్కడికి వస్తే విడుదల జరుగుద్ది అంటారు, ఇక్కడికి వస్తే అద్భుతం అంటారు, ఇక్కడికి వస్తే పిల్లలు అంటారు, ఇక్కడికి వస్తే ఆ సమస్య పరిష్కారం అంటారు, ఇక్కడికి వస్తే అప్పులు తీరే అంటారు, ఇక్కడికి వస్తే నా జీవితం బాగుపడదు అంటారు, ఇక్కడికి వస్తే ఈ తాగు నుంచి విడిపించబడ్డా, ఈ సిగరెట్ నుంచి విడిపించబడ్డా, ఇలా ఇత్యాది అనేక రకాల విషయాలు చెప్తా ఉన్నారు. వీళ్ళు బాగానే ఉంది, అది ఎలా జరుగుద్ది అని చెప్పని బోచద్దం వేసి ఎత్తుకుతూ ఉంటారు. ఈ క్రమం వాళ్ళు ఎత్తుకుతూ ఉంటే మరొక క్రమం ఏం జరుగుతూ ఉంటుందంటే, మనం అతిశయించకుండా దేవుని మీద పూర్తిగా ఆనుకునేందుకు ప్రభు అనుకున్నటువంటి ఈ సంపూర్ణ సిద్ధి పొందేలాగా కొన్ని ఇరుకు ఇబ్బందుల్లో నుంచే తీసుకెళ్తాడు ఆయన. ఎందుకంటే అది మనకు మేలు. 119వ కీర్తనలో దావీదు మహారాజు అంటాడు, 71వ వచనం పట్టుకుంటుంది. ఆ వచనంలో, నీ కట్టడలు నేర్చుకొనున్నట్లు నేను శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఆ మాట అన్నాడంటే, అంతకుముందు శ్రమలు ఉన్నప్పుడు భక్తిలోనే ఉండు, నెమ్మదిగా కలగంగానే ఆయన దారి తెప్పాడు. చివరికి మళ్ళీ శ్రమలకు రాగానే మళ్ళీ దేవుని మార్గంలోకి వచ్చాడు. ఆ శ్రమ కాస్త శాశ్వతంగా అతను ఎక్కడ ఏ పొరపాటు చేయకుండా తన బ్రతుకాలం అంతా దేవుని మీద ఆనుకొని కృప గురించి ఎక్కువగా వివరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దావీదు మహారాజే. ఆ తర్వాత పౌలు గారు వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు కృప గురించి ఎక్కువ వివరించారంటే, తన జీవితంలో జరిగిన పొరపాటును బట్టి ప్రభు చూపిన కృపను బట్టి
తను తెప్పరిల్లటమే కాదు, సరిచేయబట్టమే కాదు, నిలదొక్కుని నా ప్రభు కోసం నేను నిలబడాలని అంతే రోషంగా ఉన్నాడు. పండు వృద్ధాప్యం మందు ఒక యవ్వనస్తురాలను తీసుకొచ్చి ఆయన పక్కన పెట్టిన పొరపాటును కూడా ముట్టుకోవాలా. తన పరిశుద్ధతను తను కాచుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. తన పరిశుద్ధతను తను కాచుకున్నాడు. కారణం ఏంటి? ఒకప్పుడు ఈ బుద్ధిహీనమైన అడుగులు వేసిన దాన్ని బట్టి నా జీవితంలో నా ప్రమేయాన్ని బట్టి ఇలా జరిగింది. ఆ జరిగిన దాన్ని బట్టి నలుగురు ప్రాణాలు పోయినాయి. అంతకుముందేమో నా ప్రమేయమే లేకుండా తరుముకుంటూ వచ్చినాం మామ. అసలు నేనే పొరపాటు చేయలేదు, మేలు చేసి వెనకాల పడి తరుముకుంటూ వచ్చారు. మధ్యలోకి వచ్చేసరికి నేను బుద్ధిహీనంగా అడుగులేసి ఒకరిని చంపించటాన్ని బట్టి నలుగురు ప్రాణాలు పోయినాయి. అంతేకాకుండా మళ్ళీ ఇక నలుగురు ప్రాణాలు పోవటమే కాదు, దానికి తగ్గట్టుగా పనిష్మెంట్గా కొడుకే రివర్స్ అవ్వటం, మళ్ళీ అడుగులు పడి తిరగటం, చివరికి సరిచేయబడి ప్రభు కృప పొందుకొని నిలబడటాన్ని బట్టి శాశ్వత కాలమైన ఆశీర్వాదాన్ని దావీదు పొందాడు. దావీదుకు ఆ శ్రమలే కనుక లేకపోతే, దావీదుకు ఆ ఇరుకులో నుంచి నడవటం అనేది లేకపోతే పరిశుద్ధతను కాచుకునేవాడు కాదు, దేవుని కృప గురించి వివరించేవాడు కాదు, భావిచారాలకు ఒక మాదిరి పురుషుడిగా ఉండేవాడు కాదు. అలాగనే యేసయ్య వంశావళిలో దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి అన్నారు, కానీ అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి అన్నారు. కానీ ఇంకా యోధా గోత్రంలో పుట్టిన యేసు ప్రభు వల్ల అబ్రహాం గారి జీవితంలో కూడా ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. కానీ ఎక్కడికి వెళ్ళినా ఆయన బలిపీఠాన్ని ప్రతిష్ఠించుకుని, అంటే గుడారం వేసుకున్నాడు, గుడారం వాగిటిగా ఏకాంతంగా దేవునితో గడపటం మొదలు పెడతాడు. దావీదు కూడా ఎక్కడికి పోయినా కానీ ఏ పని చేయాలన్నా కానీ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు, ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు, ఆయన చెప్పినట్టు అడుగులేస్తూ ఉన్నాడు. ఇక్కడ వాళ్ళ జీవితాల్లో ఎదురైన ప్రతి సమస్యను బట్టి దేవుని ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి, నిలదీసిన సందర్భాలు ఉన్నాయి, అలాగనే సణిగిన సందర్భాలు లేవు. ఎందుకయ్యా ఈ రకంగా చేస్తున్నావు, ఎందుకు మాకు ఇదేంది, మాకు ఈ గతి ఏంది అని చెప్పని సణగల ఆయన. ఈ ఇద్దరు భక్తులు దేవుని మీద సణుగుడు అనేదని లేకుండా దేవుని పాదాలు పట్టుకొని ఆ శ్రమల్లో కూడా ఆయన ఆరాధించటం అనేది నేర్చుకున్నారు. దాన్ని బట్టి సంపూర్ణ సిద్ధి పొందగలిగారు, చరిత్రలో నిలబడ్డారు వాళ్ళు. ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒకవేళ నీ జీవితంలో ఎదురైన అది తట్టుకోలేని బాధ అయినా కావచ్చు, ఓర్చుకోలేనటువంటి లోతైన గాయం కావచ్చు, అసలు నాకు జీవితమే లేదయ్యా, నాకు జీవితమే లేదు, అంతా అయిపోయింది, నేను ఒక ఏమీ లేని ఓటి కొండలాగా ఉన్నాను, ఎవరు ఉపయోగపెట్టుకోలేని ఓటి కొండగా అట్లు పడి ఉన్నాను, ఈ పరిస్థితుల్లో నన్ను నేను తొంగి చూసుకుంటే చచ్చిపోతేనే మేలు అనిపిస్తుంది అనుకోవచ్చు. కానీ నా ప్రభు అనే మాట ఏంటంటే, ఆ పరిస్థితి నీ జీవితంలో ఉంటేనే ఆయన మీద సంపూర్ణంగా ఆనుకోగలుగుతావు. ఆ పరిస్థితి నేను తట్టుకోలేకపోతున్నానంటే లేఖనం అంటుంది, మనం తట్టుకోగలిగేంత మట్టికే ఆయన మనల్ని పరీక్షలోకి తీసుకెళ్తాడు, శ్రమలైన అనుమతిస్తాడు. నీకు మితిమించి శ్రమ వచ్చింది అనుకో, నువ్వు ఉండవు, పారిపోవచ్చు అని ఆయనకు కూడా తెలుసు. మితిమించి మన జీవితంలో శ్రమ వచ్చిందంటే మనం దొరకం. లోకంలో అంటారు చూడండి, పిట్టలు కూడా వేటగానికి పిట్ట దొరకనట్టు పారిపోతారు అన్నట్టుగా అట్లా పారిపోతాం మనం. కానీ ఎందుకయ్యా నాకు ఈ శ్రమలు, నాకెందుకయ్యా ఈ రోగం, నాకెందుకయ్యా ఈ అప్పుల బాధలు, నాకెందుకయ్యా ఈ రకంగా నిందలు, నాకెందుకయ్యా ఈ అవమానాలు, నాకెందుకయ్యా ఈ వ్యతిరేకతలు, నేను అంతా బాగానే ఉన్నానుగా, నాకెందుకయ్యా అని ప్రశ్నిస్తే దేవుడు అంటాడు, అది నీ మేలు కోసమే అంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఏం మేలు అయ్యా అంటే ప్రభు అంటాడు, యెషయా గ్రంథం 53 అధ్యాయం చదువుకో, అతనిని నేను నలగొట్టుట నాకు ఇష్టమైంది. కారణం
అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యను నలగొట్టింది ఎందుకు? చూస్తా ఎంత ఏ కన్ను తండ్రి అయినా అసలు అతన్ని కటు మూర్ఖుడు అనుకున్నా కానీ కడుపును పుట్టిన బిడ్డను ఎవరినైనా శ్రమపరుస్తారా, వేదన పరుస్తారా, చంపటానికి తీసుకెళ్తారా? కానీ ఆయన ఇష్టపడ్డాడు, నీకోసం నా కోసం ఆయన ఇష్టపడి ఆ శ్రమలకు తీసుకెళ్ళడానికి. ఆ తండ్రి అయిన దేవుడు ఇష్టపడటమే కాదు, ఆ తండ్రి అయిన దేవుని యొక్క మనసులో ఉన్న సంగతి కుమారుడైన దేవుడు గ్రహించి నేను వెళ్తాను అన్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం సాక్ష్యం ఇస్తుంది ఏంటంటే, ఆయన శ్రమల వలన ఆయన జీవితంలోకి, అంటే యేసు ప్రభువు ఈ భూమి మీద ఒక మనిషిగా బ్రతికాడు కాబట్టి ఆయన జీవితంలోకి తండ్రి అయిన దేవుడు అనుమతించినటువంటి ఆ శ్రమలలో విధేయత నేర్చుకున్నాడంట. యేసు ప్రభు వారి ఎదుట మనం ఈరోజు బ్రతుకుతూ ఉన్నాం. ఆయన దయను బట్టి, ఆయన పెట్టిన భిక్షను బట్టి, ఆయన రక్తం మన మీద ఉండటాన్ని బట్టి తండ్రి అయిన దేవుని ఒక కోపం మన మీద పడకుండా సమాధానపరచబడిన వాళ్ళం మనం. ఈ ఆదివారం నుంచి ఆదివారం వరకు, లేదా ప్రభువాళ్ళు తీసుకున్న మొదలు ఇప్పుడు ప్రభువాళ్ళు తీసుకోబోయే వరకు కూడా మన జీవితంలో ఎన్నో రకాలుగా తలంపులు, ఊహలు, ఆలోచనలు బట్టి కానీ, కంటి చూపు ద్వారా కానీ, నోటి మాట ద్వారా కానీ, పెదాలను బట్టి కానీ, చేతలను బట్టి, వ్రేళ్లను బట్టి, శరీర ఆశలను బట్టి, నడతలను బట్టి, అలాగే హృదయంలో మనసులో పుట్టిన అభిప్రాయాలను బట్టి, కూర్చున్నప్పుడైనా, పడుకున్నప్పుడైనా, నడిచేటప్పుడైనా, ప్రయాణంలో, పనికాడైనా, చదువుకునే కాడైనా, జాబ్ చేసే కాడైనా, లేదు పరిచర్లో అయినా సరే, సంఘంలో ఉన్నప్పుడైనా ఎన్నో పొరపాట్లు మన జీవితంలో జరిగే ఉండొచ్చు, జరుగుతూ ఉంటాయి తెలియకుండా. అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయి. కొన్ని చూడకూడని దృశ్యాలు చూసేస్తాం మనం. కానీ చూడటంతో ఒక రకం అయితే దాని విషయంలో మన హృదయంలో ఏదన్నా స్పందన కలిగిందంటే, అదేదో కావాలి అనుకున్న స్పందన కలిగితే అప్పుడు అది దేవునికి నచ్చని రీతిగా కౌంట్ చేయబడుతూ ఉంటుంది. ఇప్పుడు యేసయ్య అన్నాడు, పురుషుడు వేరొక స్త్రీ వేరొక పురుషుడు ఇలా కలిస్తేనే పాపం అన్నాడు ధర్మశాస్త్రం. అయితే యేసయ్య అన్నాడు ఆ మాటకి, ధర్మశాస్త్రం అట్లా రాయబడింది కదా, అట్లా చూస్తూ మోహపు చూపుతో ఆ వ్యక్తికి వెళ్ళి చూసినప్పుడు ఆ క్షణమంది ఆమెను శారీరకంగా, లేదా అతనితో లేదా ఆమెతో శారీరకంగా మీరు కలిసినట్టే అన్నాడు. అంటే అది ఇంకా కఠినమైన క్రమశిక్షణ అన్నమాట, ఇంకా కఠినమైన క్రమశిక్షణ. ఇప్పుడు ప్రభు పరిచయం చేసినటువంటి సందర్భాల్లో ఏదో ఒక పొరపాటు ఉంటుంది. అయితే పరిశుద్ధమైన ఆ శరీరం రక్తం సమీపించేటప్పుడు మనము అవన్నీ ఒప్పుకుంటాం కాబట్టి కొట్టివేయబడతాయి. ఆ కొట్టివేయబడే సెక్షనే కనుక లేకపోతే మనం ఇంకా ఘోర పాపులం అవుతాం. యేసు ప్రభు వారు పెట్టిన భిక్ష ఈ బ్రతుకు మనకి. కానీ ఆయన శ్రమలలో విధేయత నేర్చుకున్నాడు. మన జీవితాలు ఎదురవుతున్న ప్రభు ఒకవేళ ఇది అవసరం అనుకున్నది మన జీవితంలోకి అనుమతించినప్పుడు మనం మాత్రం ఎందుకు ప్రభు ఇలా అని అడుగుతున్నాం. యేసయ్య అడగల, సరెండర్ అయిపోయాడు. సరెండర్ అయిపోయి దేనికయ్యా అంటే విధేయత కోసం. అక్కడ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఇంకో మాట రాసి ఉంటుంది ఏంటంటే, ఇది కొద్ది కాలము శ్రమలే. ఎందుకంటే వాళ్ళ ముందు అంటే యేసు ప్రభు వారి ముందు ఉంచబడిన ఆ ఉన్నతమైన ఆ స్థానం కోసం ఈ శ్రమలను నిర్లక్ష్యపరిచాడట. ఇప్పుడు లేఖన కాంతిలో ప్రభు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, సమస్త దుష్టత్వానికి మీరు ఎడంగా ఉండండి. ఎందుకంటే ప్రభువే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధంగా చేస్తాడు. అలాగని మీ ఆత్మయు శరీరమును, ఇంకేముంది అక్కడ, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక, ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు. ఇక్కడ జీవం అంటే ఇంకో మాటకి వెళ్తున్నాం మళ్ళీ. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి సాధనలో నీకు నువ్వే సాధకం చేయి.
సాధకం చేయటం వల్ల వచ్చేదంటే ఇప్పటి జీవమందును రాబో జీవమందును నీకు మేలు కలగటానికని. అంటే ఇక్కడ నీ వంచుకు నువ్వు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసినప్పుడు కరెక్ట్గా నా ప్రభు నిన్ను నిలబెడతాడు. కొంతమంది అంటారు, అయ్యా ఈ బలహీనత నుంచి నేను విడిపించబడలేకపోతానంటే నీలో ఒక ఆసక్తి ఉండాలిగా. నేను ఎలాగైనా వదిలేసేయాలి, దీనిలోంచి నేను ఎలాగైనా జయ జీవితాన్ని పొందాలి, నేను ఎలాగైనా నా కుటుంబాన్ని కట్టుకోవాలి, నేను ఎలాగైనా నా భర్తను ఒక దేవుని మార్గంలో నడిపించుకోవాలి, నేను ఎలాగైనా నా భార్యతో సమాధానపడి దేవుని మార్గంలో, భర్తతో సమాధానపడి దేవుని మార్గంలో మేము వెళ్ళాలి, మా కుటుంబంతో కట్టబడాలని నీ వంచుగా నీ ప్రయత్నం అంటే ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించటం, అవకాశం ఉంటే ఉపవసించి ప్రార్థించటం. నీ వంచుగా నీ ప్రయత్నం ఉంటే మిగతా అని దేవుడు చేస్తాడు. జీవమును ఏమంటున్నాడు? మీ ఆత్మయు జీవమును. అలాగనే మళ్ళీ ఇంకో మాట ఏముంది? శరీరమును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడేందు నిందారహితముగాను సంపూర్ణముగాను. శరీరాన్ని ఎందుకు అంటే శరీర కార్యాలు మనల్ని ప్రభు మార్గంలో నడవనేయకుండా వేరొక దిశగా లాగే అవకాశం ఉంది. అందుకే పౌలు అన్నాడు, అనేకులకు ప్రకటించిన పిమ్మట నేను భ్రష్టుడునవుదునేమోనని నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను. ఎలాగంటే జాగరణ ప్రార్థనలో, తరచూ ఉపవాస ప్రార్థన ద్వారా నా శరీరం నా మీద అధికారం చేసి ప్రభువుకు నన్ను దూరం చేసేలాగా శరీర కార్యాల కోసం ఆ కోరికలు తీర్చుకోవటానికి నన్ను రేపుతుంది. ఇది పాడైన శరీరం, పనికిమాలింది, ఇది ఎప్పటికప్పుడు డామినేట్ చేయటానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు దీన్ని ఉపవాసాలతో ఎండగట్టి జాగరణ ప్రార్థన వల్ల నిద్రను మానుకొని ఆయన సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఈ శరీరాన్ని ఆయనకు లోబర్చి శరీరేచ్ఛలను చంపేసుకొని ఆయన కోరుకున్న రీతిగా నిందారహితంగా నా వంచు ప్రయత్నం అన్నమాట. ఇక్కడ కూడా మళ్ళీ కనపడుతుంది. నా వంచు ప్రయత్నం ఇలా చేశాను పౌలు చెప్తా ఉన్నాడు. మన వంచు కూడా మన శరీరం మన మీద కోరికలతో రెచ్చగొట్టకుండా ఉపవాస ప్రార్థనలతో మనం నలగొట్టుకుంటూ జాగరణ ప్రార్థన చేస్తూ. చాలామందికి డౌటు, నా విషయమే చాలామందికి డౌటు, మా ఇంట్లో కూడా డౌటే. ఎందుకంటే ఇప్పుడు 13-14 సంవత్సరాలు వస్తేనే మగపిల్లైనా ఆడపిల్లైనా గోడలు దూకుతున్నారు. మన బంధం అనుబంధం అన్నట్టుగా ఇక నేను నిన్ను ప్రేమిస్తున్నా అది దాన్ని ప్రేమ ముసుగులో శరీర కోరికలు నెరవేర్చుకుంటున్న జాబితా చాలామందిని చూస్తాను. వివాహానికి దూరంగా ఉంటా దేవుని భక్తిలో సాధన చేస్తే ఎలా నిలబడగలుగుతున్నాడు? ఇంకెక్కడో ఏదో చేస్తున్నట్టున్నాడు. ఇలాంటి అనుమానాలు ఉంటాయి. నేను ఎవరితో ఏడిచింది లేదు, ఎందుకంటే దేవుడే దానికి సాక్షి. ఎందుకంటే నా ఆశ, నా కోరిక ఏంటంటే నా ప్రభు నిర్ణయించిన నాకు ఇస్తానన్నది ఆ శాశ్వతమైన ఆశీర్వాదం నేను పొందుకోవాలి. తుచ్చమైన ఈ లోకాశల కోసం ఒక స్త్రీ విషయంలోనూ శరీర కార్యాలు, శరీర కోరికలు రెచ్చగొడుతున్నాయని చెప్పని ఎక్కడో ఏదో కోణంలో పాడు పని చేస్తే ఆకాశం అంతా కన్నేసుకొని చూస్తున్నాడు, ఊరకుంటాడా? బైబిల్ లేఖనం చెబుతులా, నేను కంటిని చేసిన వాడు కానకుండానా, చెవి నిర్మించిన వాడు వినకుండానా, సమస్తం బాగా ఆయన కనపడుతుంది కదా అని లేఖనం ఉంది. మరి నేడ తప్పించుకుంటా. బాప్తీసం పొందకముందు సిగరెట్లు తాగేవాడు నేను. 2 ప్యాకెట్లు తాగేటప్పుడు ఒకటి చెప్పా, నీకు మానేస్తున్నా అని. 3 అయినాయి. 3 తాగేటప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పా, 3 కాస్త 5 అయినాయి. రోజుకి 5 ప్యాకెట్లు సిగరెట్లు తాగేవాడిని. ఒకరోజు కూర్చొని ఓ తమ్ముడు అడిగాడు, మందిరానికి వాడు సిగరెట్లు తాగరు కదా అన్నా అని. అది లాగిపెట్టి ముఖం మీద కొట్టినట్టుంది ఆ మాట. పిల్లగాడే. అవును కదా, నాకు ఏ బలహీనత లేదు, తాగుడు లేదు, ఆడపిల్లలు తల్లరి చేయటం కానీ, వాళ్ళతో తిరగటం కానీ, శారీరకంగా ఏడన్నా కలిసి రావటం, ఇట్లా ఈ సెక్షన్లు ఏమీ లేవు. ఉందల్లా నిద్ర కాయటానికి సిగరెట్ అలవాటు అయింది డ్రైవర్ని కాబట్టి. నేను ఇంక ఇదేగా నాకు ఉంది బలహీనత అని చెప్పని రాత్రి 10 ప్యాకెట్ సిగరెట్లు తీసుకొని పోయా. ఇదే లాస్ట్ అని వెళ్ళిపోయాను. ఈ 2 గంటల్లో 12 గంటలు టచ్ అయ్యే లోపలే 11:30, 12 గంటల లోపల ఈ ప్యాకెట్ సిగరెట్లు తాగా. బ్రష్ తీసుకున్న, పేస్ట్ వేసుకున్న, బ్రష్ చేసా, తలస్నానం చేసా. అర్ధరాత్రి తలస్నానం చేసి
దేవుని గుడ్లు వేసుకొని వెళ్ళిపోయి మోకాళ్ళు వేసి బైబిల్ ముందు 2 కోచులు ముట్టించి, అదొక మూఢభక్తి నాకు. అప్పుడు మోకాళ్ళు వేసి వాళ్ళకి బైబిల్ పట్టుకున్నట్టునే మోకాళ్ళ మీద బైబిల్ పట్టుకొని వాళ్ళకి చెబితే, ప్రభా ఒకడు జీవించిన 2 కాస్త 3 అయినాయి, ఇంకోటి జీవించిన 3 కాస్త 5 అయినాయి, ఇక నీకే చెబుతున్నా, నేను ఆడజూరిది ఏది పొరపాటు సిగరెట్ దాన్ని నీకు కనపడతాను. నేను ఇక ఇది నా జీవితంలోకి రాకూడదు, వచ్చిందా నా చావు కావాలి, అది తీసే ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకొని ఇంక వదిలేస్తున్నాను. 10 రోజులు కష్టపడ్డా మానుకోవటానికి. ఒక్క పొడి తిన్నా. ఆ కైని మానుకునేవాడు, గుట్కా మానుకునేవాడు కూడా ఒక్క పొడి తింటాడు. ఈ దరిద్రం ఏందో మళ్ళీ ఇదొక అలవాటు అని చెప్పి వదిలేసా. ఆ తర్వాత బిస్కెట్లు తిన్నా. ఊరి అది మానుకుందని చెప్పి ఈ ఖర్చు పెట్టుకున్నాను ఏందని చెప్పి అట్ట చేసి 10 రోజుల్లో నన్ను నేను ప్రభు కృపను బట్టి కంట్రోల్లో తెచ్చుకున్నాను. ఈ 10 రోజులు టీ తాగంగానే సిగరెట్ తాగు అని పక్కన ఒకటి చెబుతున్నట్టుండేది. కానీ నా ప్రభు దాని మీద జయ జీవితాన్ని ఇచ్చాడు. మరి దాని విషయంలోనే అంత తీర్మానం ఉంటే మరి పరిశుద్ధత విషయంలో ఇంకెంత తీర్మానం. చాలామందికి ఎట్టుంటున్నాడు ఈ శరీర కార్యాలను జయిస్తా అంటే ఎట్టుండేది ఏముంది, నలగేచ్చల్లా. ఇప్పుడు 400 రోజులు అని చెప్పిండు. మార్చి 7వ తారీఖు మొదలు పెడితే 2026 ఈస్టర్ పండుగ అంటే ఇంచుమించుగా 400 రోజులు అవుతాయి. ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట దాకా. మరి ఈ పాపిష్టి శరీరాన్ని దంచుతూ ఉంటే మరి ఇది పాపిష్టిది. ఎందుకంటే మన మీద ఎప్పటికప్పుడు ఎగపడుతుంది. దీన్ని నలగొట్టుకుంటూ జాగరణ ప్రార్థన అలవాటు అయిపోయింది. రేతిరి ఎప్పుడు కొనుక్కుంటానో తెలియదు, ప్రార్థన చేసుకుంటూ కోసం. ఆయన మీద దృష్టి నిలిపిన తర్వాత ఇక ఈ మిగతా ఏవి పనిచేయవు. పరిపూర్ణంగా ఆయన మీద అనుకొని ఇక నాకు సృష్టికర్తే భర్త, నా భర్తను నేను సంతోషపరచాలి. ఈ భూమి మీద పౌలు భక్తుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ భూమి మీద పెండ్లైనది తన భర్తను సంతోషపరచడానికి మనసు నిలపాల. పెండ్లైన వాడు తన భార్యను సంతోషపరచడానికి మనసు నిలపాల. అసలు పెండ్లి లేదా, సృష్టికర్త నీకు భర్త కాబట్టి ఆయన సంతోషపరచడానికి నీ మనసు నిలపాల. ఈ మొత్తం కరెక్టే అండి ఆయన ఏంది. కాబట్టి నేను ఆయన సంతోషపరచడానికి ఎవరిని, మా ఆయన ఉండవు యేసయ్య, ఆయన సంతోషపరచడానికి భక్తి సాధనలో ఉన్నాను. రేపటి దినాన ప్రభు చిత్తంలో ఎవరో తన చిత్తంలో ప్రభు నిర్ణయించిన వ్యక్తి నా పక్కన వచ్చినప్పుడు లేఖనం ప్రకారము ఆమెను సంతోషపరుస్తూనే మళ్ళీ పూర్తిగా ఆమె మీద కాకుండా దేవుని మీద మనసు నిలిపి దేవుడు నిర్ణయించిన ఆశీర్వాదం కోసం ఇద్దరం కలిసి దేవుని పనులు పోరాడుతూ ఉంటాం, ప్రయాసపడుతాం. దాంట్లో ఇప్పుడు ఎలా నిలబడుతున్నాం అంటే ఒకటే కారణం, అనుదినం శరీరాన్ని నల్లగొట్టుకుంటాం. పౌలు భక్తుడే మాదిరి, మనందరికీ మాదిరి. నేను తీసుకున్నాను. ఈరోజు ప్రభు కృప నన్ను నిలబెడుతూ ఉంది, ఎక్కడ కూడా దారి తప్పకుండా. ఎందుకు ఈ మాట దేవుడు కోట్ చేస్తున్నాడంటే, ఆత్మయు అలాగనే జీవము అలాగే శరీరం కూడా నిందారహితంగా ఉండాలంట. ఆత్మ కూడా అపవిత్రపరచబడద్దు అంటే మరి దారి తప్పినట్టు దాడికి పోద్ది. పోయి సైతాన్ని గడితో స్నేహం చేయొచ్చు, ఇక దారి తప్పినట్టే. అది కూడా దారి తప్పకుండా దేవుడు కాపాడుతా సంపూర్ణ సిద్ధిలోకి, సంపూర్ణంగా నిందారహితం నింద అనేది లేకుండా పరిపూర్ణంగా దేవుడు కోరుకున్నట్లుగా మనకు దేవుడు కృపనిస్తాడని చెప్పని. ఎవరు చేస్తారంటే, మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక అలాగ చేస్తాడు. మనం చేయాల్సిన పని ఏంటంటే సమస్త కీడుకు, సమస్త ప్రతి విధమైన కీడుకును దూరంగా ఉంటే చాలు. దేవుడు కోరుకున్న రీతిగా అడుగులు వేస్తే చాలు. నా ప్రభు తను అనుకున్నటువంటి ఉన్నతమైన ఆశీర్వాదము ఖచ్చితంగా మనకి ఇస్తాడు. ప్రభు ఈరోజు మాట్లాడుతున్న మాట అది. ఆత్మైన, జీవమైన, శరీరమైన ఆయన రాకడప్పుడు మనకు ఆ రాకడలో నిందారహితముగా ఉన్నట్లు, సంపూర్ణముగాను ఉండునట్లు, నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక అన్నాడు. అంటే ఎక్కడో చోట దాడి జరుగుతానికి ఉంది, అవకాశం ఉంది మనం పాడు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఆయనే ప్రొటెక్షన్ ఇస్తాను అన్నాడు. మనల్ని ఆయనే ప్రొటెక్షన్ చేస్తాను అన్నాడు, ఆయనే కాపాడుతాను. అయితే మన వంతుగా మనము ఆసక్తి కలిగి దాని విషయంలో ప్రభు పాదాలు పట్టుకోవాలి. ఎత్తబడేటప్పుడు అంటే పౌలు భక్తుడు కూడా అన్నాడు, ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని నేను పెంటగా ఎంచుకొని పునరుద్ధానంలో నేను పాలిభాగస్తుని కావాలని. ఆ పునరుద్ధానంలో నేను ఎత్తబడకపోతే ఇంత భక్తి చేసి నేను వ్యర్థమే కదా. దానికోసం కూడా నా వంతుగా నేను
ఏవైనా కొన్ని నష్టపరుచుకోవాలనుకుంటే వాటన్నిటిని నష్టపరుచుకుంటున్నాను, వాటిని పెంటగా అసహించుకుంటాను, నాకు అవసరం లేదు. అశుద్ధం దానికి ఇష్టం కానీ మనకిష్టం లేదు. అట్లానే అది ఎంత అసహించుకుంటామో, మన దేహంలోంచి వెళ్ళిపోయిందే కానీ దాన్ని అసహించుకుంటాం. మనం ఎంత అసహించుకుంటామో ఆ పునరుద్ధాన దినం ముందు నేను ఎత్తబడటానికి ఏమైనా ఆస్తి అయినా ఇంకేదైనా అడ్డం అనుకుంటే వాటిని నష్టపరుచుకున్నాను, అసహించుకున్నాను. ఎందుకంటే నాకు అక్కడ స్థానం కావాలి. యేసుప్రభు వారు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు, వేదనలు అనుమతింపబడిన దాన్ని బట్టి అనుభవించినా ఆయన దృష్టిలో పెట్టుకుంది ఏంటంటే, ఏ స్థానాన్ని అయితే నేను విడిచిపెట్టి భూమి మీదకి వచ్చానో అదే స్థానం నాకు మళ్ళీ దక్కుతుంది. ఆమేన్, హల్లెలూయా. మనల్ని కూడా ఏ స్థానం మన మూల పితరులైన ఆదాము అవ్వల నుంచి కోల్పోయామో, ఆజ్ఞాతిక్రమాన్ని బట్టి కోల్పోయారు వాళ్ళు, వాళ్ళ ద్వారా సంక్రమించినటువంటి ఆజ్ఞ అతిక్రమ అనే పాప నియమం మనలో ఉంది. క్రీస్తు రక్తాన్ని బట్టి కడగబడేది, కొట్టివేయబడి పరిశుద్ధమైన శరీరం, రక్తం తీసుకోవడం ద్వారా సంపూర్ణ సిద్ధి. అంటే ప్రభు ప్రారంభం ఆదికాండంలో చెప్పిన మాట, మన పోలికగా మన స్వరూపమందు నరుణ్ణి నిర్మించేదము రండి అని వచ్చి నరుణ్ణి నిర్మించాడు. ఆ స్థాయి మళ్ళీ మనకి ఇవ్వటానికి, ఆ స్థాయి కాదు దానికి మించిన స్థాయి ఏంటంటే, యేసయ్యతో తండ్రి అయిన దేవుని యొక్క సింహాసనం యేసయ్యకి ఇవ్వబడింది. ఆ యేసయ్య సింహాసనం మనకు కూడా ఇవ్వబడింది. ఆయనతో కలిసి మనము మమేకమై, అంటే భార్యాభర్తలు ఎలా అయితే ఏక శరీరం అవుతారో పెండ్లాడిన తర్వాత, అట్లా మనం కూడా ఆయనతో ఏకమైపోయి యుగ యుగాలు నిత్యరాజ్య పరిపాలన చేసేటువంటి ఆ గొప్ప ధన్యత మనకి ఇవ్వటానికే ఈ భూమి మీద కొన్ని విషయాల్లో మనం తర్ఫీదు ఇవ్వటానికి కొన్ని ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు, శ్రమలు, వేదనలు, అనారోగ్య కారణమైన ఇవి ఇంకొకళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండేలాగని, అట్లానే ఈ భూమి మీద శ్రేష్టమైన విషయాలు తర్ఫీదు పొందుకొని యుగ యుగాలు అక్కడ రాజ్య పరిపాలన కాదు, దానికంటే ముందు ఈ లోకానికి, లోకస్తులకు, అలాగే దేవుని మీద తిరగబడ్డ దేవదూతలు కొన్ని చీకటి బిలంలో పట్టి అట్లా పెట్టాడు. వాటికి కొన్ని త్రోసివేసి ఇప్పుడు సంచరిస్తా అపవాదితో బెయిల్ మీద తిరుగుతూ ఉన్నాయి. అవన్నీ వాటన్నిటికి కూడా నువ్వే తీర్పు తీర్చాలి. యేసయ్య తీర్చడు తీర్పు, నువ్వే తీర్చాలి. నువ్వు తీర్పు తీర్చాలంటే కొంత తర్ఫీదు ఉంటుంది. ఇక్కడ ఆ తర్ఫీదులో నుంచే ప్రభు అనుకున్నట్లుగా ఆత్మలోను, జీవంలోను, శరీరంలోను, అలాగే పరిశుద్ధతలోను సంపూర్ణ సిద్ధ అనుగ్రహిస్తా, నిందారహితంగా ఉండేలా కాపాడుతా, సంపూర్ణులు చేసి పునరుద్ధానంలో పాలిభాగస్తులు చేయడానికే ప్రభు తన చిత్తం చొప్పున తను ఇష్టపడే మనల్ని ఆ మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకని ప్రశ్నించకుండా ఈ విషయంలో కృపనిచ్చి నన్ను నడిపించయ్యా ఎలాగా అని చెప్పని అడగగలిగితే ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆయన అనుకున్నటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదం ఇచ్చి ఎత్తబడి ఆ గుంపులో ఉంచి వధువులో ఉన్నత స్థానం ఇచ్చి యుగ యుగాలు నిత్యరాజ్య పరిపాలన చేయించటమే కాదు, లోకానికి, లోకస్తులకు, ఆ పట్టబడిన బంధించబడిన దేవదూతలకే కాదు, సైతాను వాడితో పాటు జతకెట్టిన మధ్యాకాశాన్ని త్రోసివేయబడి బేలు మీద తిరుగుతున్నాయి కొన్ని దెయ్యాలు, సైతాన్ గారి దూతలు, వాటన్నిటికి కూడా తీర్పు తీర్చే అవకాశం ప్రభు ఇస్తాడు. అందుకే నిన్ను సిద్ధపరచుకుంటున్నాడు. వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా అది ఇది అనుకోక ఆయనకు లోబడు. ఖచ్చితంగా ఆయనకు లోబడ్డామంటే ఆ శ్రమ అనిపించదు. యేసన్న గారు పాడుకున్నాడు, యేసయ్య నీ కృప చలంచగా నా శ్రమలుగా అనిపించలేదే, నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. సుగుణాల సంపన్నుడు అంటూ రాసుకున్నాడు ఆయన పాట. వాస్తవమే అది. యేసయ్య మనకిచ్చే మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్నదగినవి కావు. కానీ మనం ఆయన కృపను ఆధారం చేసుకుని అడుగులు వేస్తూ ఉంటే శ్రమ అనిపించదు. అట్టి కృప మనందరికీ యేసయ్య తన మహా ఉచిత కృప చేత అనుగ్రహించునుగాక. అండి ప్రార్థన చేసుకుందాం. దేవుని పాదాలు పట్టుకొని, ప్రభువా నా జీవితంలో ఇదిగో తండ్రి అనుమతించబడిన పరిస్థితులను బట్టి ఒకవేళ నేను ప్రశ్నించానేమో అయ్యా ఒప్పుకుంటున్నాను, క్షమించు ప్రభువా. ఇదిగో ఈరోజు ఈ వర్తమానం ద్వారా నాతో మాట్లాడుతున్నావు అయ్యా. అదిగో మాతో మాట్లాడుతున్నావు ప్రభువా.
దేవా, ఎందుకు అంటే నిత్యరాజ్య పరిపాలన, ఎందుకు అంటే అయా పరిపూర్ణత కోసం, ఎందుకయ్యా అంటే పరిపూర్ణమైన పరిశుద్ధత కోసం, ఎందుకయ్యా అంటే ఇదిగో ఆత్మయు శరీరమును జీవమును నిందారహితంగా ఉండాలని, అయా మేము సంపూర్ణ సిద్ధి పొందాలని ఇదిగో తండ్రి ఇలా అనుమతిస్తున్నామని, ఈ అనుమతించబడిన దాన్ని బట్టి సమస్త ప్రతి విధమైన కీడు నుంచి దూరంగా ఉంటామని దేవా, ఒకవేళ వాటికి దగ్గరగా ఉంటున్న దాన్ని బట్టి ఇలాంటి పరిస్థితులు అనుమతిస్తున్నావేమని దేవా ఆలోచన కలిగి మేము సరిచేయబడటానికి ఈరోజు మీరు అందించిన శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు ప్రభా. నీ మాటలను ప్రభా మా హృదయాలు పదిలపరిచి సిలువ రక్తంతో ముద్ర వేయండి ప్రభా. నెమరు వేయటానికి, ధ్యానించడానికి, అనేక సంగతులు తెలుసుకోవటానికి, నీ కృప పొందుకోవటానికి, నువ్వు అనుకున్నట్టు అడుగులు వేయడానికి మాకు సహాయం చేయండి ప్రభా. ఏ విషయంలో పొరపాటు అడుగులుంటే క్షమించండి అయ్యా. ఈ ఆత్మకార్యములు జరిగించండి అయ్యా. నీ చిత్తమే నెరవేర్చండి అయ్యా. ప్రభా 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 ఎక్కడైనా నా జీవితంలో కూడా చూపేయం నీకు వ్యతిరేకంగా, ఎక్కడైనా ఏ విషయంలో దేవా నేను కానీ మేము కానీ ఉన్నామేమో క్షమించు క్షమించు క్షమించు. సణుగుతూ గొణుగుతూ ప్రశ్నిస్తూ ఎందుకని అడుగుతున్నామేమో మమ్మల్ని మేము తొంగి చూసి సరి చేసుకోకుండా అయ్యా 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 క్షమించు ప్రభా. ప్రశ్నించి ఒకవేళ నేను గాయపరిచుంటే క్షమించయ్యా. మా సంగతులు మేము తొంగి చూసుకోకుండా అయ్యా నిన్ను ప్రశ్నించుంటే క్షమించయ్యా. అయ్యా శరీర కార్యాలను దేవా ఎలా అణచగలమో ఇదిగొచ్చండి దేవా. పౌలు భక్తుని దేవ సాక్ష్యాన్ని బట్టి మమ్మల్ని సరి చేసినందుకు స్తోత్రాలయ్యా. అయ్యా అయ్యా ఈ జీవం విషయంలో కానీ ఆత్మ విషయంలో కానీ నీవు ఎటువంటి పరిస్థితి కలిగి ఉన్నావు ప్రభు, ఆ విషయాలు నువ్వు తెలియపరుస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా. కనికరించండి, అన్ని విషయాలు కృప అనుగ్రహించండి ప్రభా. నా కోసం మా కోసం ప్రార్థించండి అయ్యా. నా రీతిలో గడిగిన ప్రతి ఒక్కరి అవసరత నీ కృపచేత యేసునామములో తీర్చబడును గాక. నా కోసం పరిచయ కోసం విన్నదాన్ని బట్టి అన్ని విధాలు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను, ఉపవసించి ప్రార్థిస్తున్న బిడ్డను కూడా దీవించండి, బలపరచండి, అభిషేకించండి, రక్షించండి. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా కొలతలేని దీవెనలిచ్చి కృపలు అభిషేకించి నీ సేవలు గొప్పగా వాడుకోండి ప్రభువా. అయా ఇంట్లో కానీ నీ మందిరంలో కానీ మోకరించి కానీ ఉపవసించి కన్నీరు విడిచి కానీ అయా దైవజనుడికి మా సంగతి దైవజనుడి ద్వారా మా సంగతి తెలియపరచని, దైవజనుడికి మా సంగతి తెలియపరిచి ప్రార్థన చేయించాయని కానీ ఇలా అడుగుతున్న ప్రతి ఒక్కరు అవసరత యేసు నామములో తీర్చబడునుగాక. గొప్ప కార్యాలు జరిగించిన తండ్రి నీకు స్తోత్రాలు అయా. మాకు మా మీద ఇంకెవరికైనా కలలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధన నాటి ప్రభువాన్ని మహాపునరుద్ధాన శక్తిని బట్టి యేసు నామములో బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి అయా. కృతజ్ఞతాస్తుతులు అయా. మాకు మా మీద ఇంకెవరికైనా కలలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు మంచి దర్శనం మంచి స్వప్న నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి త్వరపేట జరుగును గాక, నెరవేర్చబడును గాక. త్వరపేట జరగలు చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు అయ్యా. కనికరించమని పరిచర్యను ఇక్కడున్న స్థానిక సంఘ బిడ్డలను సమస్తాన్ని సమాజాన్ని చేతులకు అప్పచెప్పు దీవించండి, కాపాడండి. నువ్వు అనుకున్న పని జరిగించండి అయ్యా. ఇదిగో మందిరంకి దేవా స్థలం తీసుకోవాలని ఆశ కలిగి ఉండగా మీరు చెప్పిన ఆ స్థలం తీసుకోవడానికి ప్రభా నీ చిత్త ప్రకారం మాకు సహాయం చేయండి. నీవే ఆ యజమానులతో మాట్లాడు, నీ ఆత్మకార్యములు జరిగించు. నీవు మాత్రం మహిమ పొందమని దేవ పాటల పరిచయ విషయంలో కృపద ఇచ్చేయండి. అన్ని విషయాల్లో కార్యం జరిగించు. నువ్వు మాత్రం మహిమ పొందమని కావలసిన ప్రతి అవసరత అక్రత ఆర్థిక అవసరతలు నీ కృప తీర్చమని ఈ వారంలో ఉన్న పరిచర్లన్నీ ఆశీర్వాదకరంగా జరగడం సహాయం. ప్రయాణాల్లో చూడండి, క్షేమాన్ని దయచేయమని ఏసే నామంలోనే దేవ సంఘ బిడ్డల పనుల్లో చూడండి, క్షేమాన్ని దయచేయమని. బిడ్డల జీవితాలు అద్భుతాలు జరిగించండి. అన్ని విషయాలు కృపను గురించి నువ్వు మాత్రం మహిమ పొందమని ఏసే ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని 2 తిమోతి 1:12 ప్రకారం నీ కృపాస్తులను బిడ్డలు అప్పజెప్పి ఆశీర్వదిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన అలాగే సార్వత్రిక సంఘంలో సకల పరిశుద్ధులకి ప్రార్థనలకి ఇస్తున్న ప్రతి ఒక్కరికి సంఘానికి పరిచయాలు సంఘ బిడ్డలకు కలిగిన సమస్తానికి నిత్యత్వం చేరుపరిగిన సదాకాలం చూడండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే ప్రవేశ రక్తమునకే ప్రవేశనామను సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అపవాది వాడి దోతలు చీకటి అంధకార శక్తులకు ఎంత ప్రమాదకర మంత్రపురం వాటి అన్నిటికీ అనంతనాశనం సర్వనాశనం ఇచ్చనాశనం కలుగును గాక. ఆమేన్. యేసు రక్తమునకే జయము జయము జయం. ఆమేన్. ప్రభు యొక్క కృప మనందరికీ తోడని నడిపించును గాక. ఆమేన్.